ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಎಂಬ ಹೆಸರಿನಾದ ನಾನು కర్ణాటక సీఎం మార్పు ఏపీకి ఏం చెప్పింది? సీఎం మారింది కర్ణాటకలో, ఏపీకి ఏం చెప్తుంది అంటారా? కాదు, అందులో ఒక క్లియర్ కట్ మెసేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్ కి. ఆ విషయం మీకు అర్థమవుతుందో లేదో గానీ చంద్రబాబుతో సహా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్ని క్షణం ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిపోతూ ఉంది పల్స్. ఏంటి అంత ఇంపార్టెంట్ మెసేజ్? కర్ణాటకలో సీఎం మార్పు ఏపీకి ఏం చెప్తుందో తెలిస్తే గనక రెండు ఫ్యాక్టర్స్ ఎంతగా ఇంపాక్ట్ చూపిస్తాయి 29లో అనేది మనకు అర్థమవుతుంది. మీరు ఆశ్చర్యపోతారేమో ఈ ఇన్ఫర్మేషన్, ఈ డీటెయిల్స్ అండ్ లాజిక్ చూస్తే. చివరి వరకు చూడండి, మాట్లాడదాం. వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు, హామీలు, పర్ఫార్మెన్సే కాదు, ట్రెండ్ కూడా కూటమికి, చంద్రబాబుకి ఎలాంటి సవాళ్లు విసురుతా ఉందో పిన్ టు పిన్ మీకు అర్థం కావాలంటే డోంట్ మిస్ దిస్ వీడియో. కర్ణాటకలో సిద్ధరామయ్యని దింపేసి శివకుమార్ని ఎక్కించింది కదా కాంగ్రెస్. కారణం ఏంటి? రెండు రీజన్స్ ఉన్నాయి. ఆ రెండు కర్ణాటకకే కాదు, దక్షిణాదికి, మరీ ముఖ్యంగా ఏపీకి చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ రీజన్స్? మొదటిది ఏజ్ ఫ్యాక్టర్. మీకు తెలుసా, ఇప్పుడు ఇండియాలో సీఎంల సగటు ఏజ్ 55 56 ఉంది. అంటే అందరూ సీఎంలందరూ 50s లోను, ఎర్లీ 60s లోను ఉన్నవాళ్లే. తెలుసా? ఒక్కసారి నేను కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూపిస్తా, చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది, ఏజ్ ఫ్యాక్టర్. ఎందుకో మాట్లాడదాం. ముందు డీటెయిల్స్ చూడండి. చూస్తా ఉన్నారు కదా, ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వయసు 76, అరుణాచల్ ప్రదేశ్ సీఎం వయసు 46, అస్సాం 57, బీహార్ 57, పంజాబ్ 52, మహారాష్ట్ర 55, తమిళనాడు 51. ఇదిగో చూడండి, అందరూ 58, 55, 50, 62 ఇలాగే ఉన్నారు. చూసారా? 70+ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు అని ఈ లిస్ట్ లో చూస్తే చూడండి. నాగాలాండ్ ముఖ్యమంత్రికి 75 సంవత్సరాలు, మిజోరాం ముఖ్యమంత్రికి 77. ఆ రెండు చిన్న రాష్ట్రాలు కదా. ఆ తర్వాత పాండిచేరి అనే రాష్ట్రంలో రంగస్వామి మొన్న కూడా సీఎం అయ్యారు. మళ్ళీ ఆయన 75 గానీ కేంద్రపాలిత ప్రాంతం చిన్న అసెంబ్లీ. అంటే ప్రధాన రాష్ట్రాల్లో ఎవరు 70+ లేరు ఇప్పుడు. తెలుసా మీకు ఈ విషయం? మొన్నటి వరకు విజయన్ ఉండేవారు, ఆయన 80+, కేరళలో ఓడిపోయారు కదా. సిద్ధరామయ్య 78, దిగిపోయారు కదా. అందుకని ఇప్పుడు ఓల్డర్ సీఎం ఎవరు ఇండియాలో? చంద్రబాబు. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకు ఇంపార్టెంట్ ఏజ్? రెండు ఫ్యాక్టర్స్ అన్నా కదా, అందులో మొదటిది ఏజే. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ట్రాన్సిషన్ పీరియడ్ నడుస్తూ ఉంది. జనరేషనల్ షిఫ్ట్ అంటారే, అలాంటి షిఫ్ట్, చేంజ్ ఓవర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు చేంజ్ ఆఫ్ గార్డ్ అనేది, అంటే అధికార మార్పిడి అనేది ఇప్పటికి సంబంధించిన విషయం కాదు. వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటారు అని నిర్ణయించే పీరియడ్ ఇది ఇప్పుడు నడుస్తున్న సీజన్. అందుకోసమే సిద్ధరామయ్యని పక్కన పెట్టి శివకుమార్ని ఎక్కించింది కాంగ్రెస్. సరే, ఆయన ఆర్థికంగా కాంగ్రెస్ ని ఆదుకునేది ఫైనాన్షియల్ ఆయనే కాబట్టి ఇచ్చారు అని అనుకుంటే అది ఒక్కటే కాదు. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్, జనరేషనల్ చేంజ్ అనేది జరుగుతూ ఉంది. ఇంకొకటి జెన్జీ ట్రెండ్. జెన్జీ ట్రెండ్ అనేది ఏజ్డ్ పొలిటీషియన్స్ కి వ్యతిరేకంగా ఉంది, వారసత్వాన్ని వ్యతిరేకిస్తా ఉంది జెన్జీ. సిద్ధరామయ్యకి రెండు ఉన్నాయి. ఒకటి ఏజ్ 78, పైగా యతీంద్ర కాంగ్రెస్ లో కీలకంగా ఉన్నారు అక్కడ. అంటే తండ్రి కొడుకు చక్రం తిప్పేస్తున్నారు అనే బజ్ ఉంది. తమిళనాడులో ఆల్రెడీ చూసాం కదా, తండ్రి సీఎం, కొడుకు సూపర్ సీఎం అన్నట్టుగా పెత్తనం చలాయించారు కదా ఉదయనిధి స్టాలిన్ హయాంలో. ఆ ఎఫెక్ట్ డిఎంకే కొట్ల. అలాగా ఒకటి శివకుమార్ ని సాటిస్ఫై చేయటము, రెండోది ఏజ్ ఫ్యాక్టర్ ని, జెన్జీని అడ్రస్ చేయటం అనే వ్యూహంతో కాంగ్రెస్ కర్ణాటకలో మార్చింది. అందుకోసమే ఏపీకి కూడా అది ఇంపార్టెంట్ అని చెప్తున్నా. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే ట్రెండ్ కదా. కాక్రోచ్ పార్టీ క్షేత్రస్థాయిలోకి దిగుతాము అని చెప్తూ ఉంది. అతి త్వరలో యంగ్ జనరేషన్ కి ఛాన్స్ ఇవ్వాలి అని మాట్లాడుతూ ఉన్నారు అందరూ. తమిళనాడు తీర్పు చూసిన తర్వాత జెన్జీ టెన్షన్ పట్టుకుంది అందరికి. మన దగ్గర కూడా ఈ మధ్యన జెన్జీ 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 అంటున్నారు కదా, అంటే కుర్రకారుతో ఉన్నాము అని చెప్తున్నారు కదా. ఎంత చెప్పినా కానీ ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకం. జెన్జీ అంటే సపోజ్ ఒక 25 ఏళ్ళు ఉన్న కుర్రాడు 75 ఏళ్ళలో లేదంటే దాదాపు 80 ఏళ్ళున్న పర్సనాలిటీతో కనెక్ట్ అవుతాడా? మనం ఎంత మేకప్ చేసినా, ఎంత ప్రచారం చేసినా, ఎంత టెక్నాలజీ లాంటి పడిగట్టు పదాలు వాడినా గానీ మైండ్ సెట్ ని రీడ్ చేయగలమా? అలా కాదు, వారసత్వాన్ని దింపుదామంటే వారసత్వాన్ని కూడా వ్యతిరేకమయ్యే జెన్జీ. అది ఇంకా డేంజర్ అలాంటి ప్రయత్నం చేస్తాయి. అందుకని మేజర్ ఛాలెంజ్ ఈ ఏజ్ అనేది కాబోతోంది. దేశంలోనే ఓల్డర్ సీఎం చంద్రబాబు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ప్రస్తుతానికి సంబంధించిన విషయం కాదు, భవిష్యత్తుకు కూడా కీలకమైన పాయింట్. యువత ఆలోచనని ప్రభావితం చేసే పాయింట్ ఇది. అందుకోసమే కర్ణాటక ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అడిగాను కదా స్టార్టింగ్ లో. ఇది ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ రీజన్. కర్ణాటక సీఎం ని మార్చడం వల్ల కాస్త కోస్త రిలీఫ్ ఉందా అంటే చంద్రబాబుకి ఒక్క విషయంలో ఉంది. అదేంటో తెలుసా? చంద్రబాబు ఇప్పటివరకు దేశంలోనే రిచెస్ట్ సీఎం కదా. అఫిడవిట్ ప్రకారం 900 కోట్లు ఏమో ఆస్తులు చూపించారని లెక్కలో. అలాంటిది ఇప్పుడు డీకే శివకుమార్ ఆస్తులు 1300 కోట్లు 1400 కోట్లు ఉంటాయి అఫిడవిట్ ప్రకారం. అంటే ఇప్పుడు రిచెస్ట్ సీఎం లిస్ట్ లో చంద్రబాబు టాప్ లో లేరు, సెకండ్ లోకి వస్తారు ఒక రకంగా. అదే ఒక రిలీఫ్. లేకపోతే ఇప్పటి వరకు ఏపీ అప్పుల మీద బతికే రాష్ట్రం, ఏపీ సీఎం
సీఎం మాత్రం దేశంలోనే రిచెస్ట్ అని మాట్లాడారు అందరూ. కాస్త రిలీఫ్ శివకుమార్ రావడం వల్ల రెండో ప్లేస్కి వస్తారు చంద్రబాబు, అదొక్కటే. మరి ఇలాంటి ఇంపాక్ట్ ఏది ఏజ్ ఫ్యాక్టరు, జంజీ వారసత్వానికి వ్యతిరేకం అనే ఫ్యాక్టర్ రాజకీయ వ్యూహాల మీద కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా కనపడుతోంది కదా. తమిళనాడులో డిఎంకే లాంటి మిత్రపక్షాన్ని వదిలేసి కాంగ్రెస్ విజయ్ వైపు ఎందుకు వచ్చింది? జంజీ ట్రెండ్. ఒకటి, ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీనే తమిళనాడు ఎన్నికలను స్వీప్ చేస్తుంది. 2029 ఎన్నికల్లో కూడా పార్లమెంట్ లో కూడా టీవీకేకే ప్రభంజనం వస్తుంది అని కాంగ్రెస్ లెక్కేసుకుని జరిగి ఉండొచ్చు. దాంతో పాటు ఏజింగ్ ఫ్యాక్టర్ స్టాలిన్ కి ప్రధాన అడ్డంకిగా ఉంది. దానికి తోడు జంజీ వారసత్వాన్ని వ్యతిరేకిస్తున్న టైంలో సమీప భవిష్యత్తులో డిఎంకే కోలుకోలేదు అని కాంగ్రెస్ లెక్కేసుకుంది. అందుకోసమే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడిగేసింది. అంటే ఒక్క కర్ణాటకలోనే కాదు మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఇప్పుడు ఇదే ఫ్యాక్టర్ పనిచేస్తుంది. అంతెందుకు మొన్న బెంగాల్లో కూడా వారసత్వానికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చిందని బీజేపీ మాట్లాడుతోంది కదా. బీజేపీ మాట్లాడితే కాదనగలమా? శాసనం కాదు ఇప్పుడు మనకి బీజేపీ అంటే. అభిషేక్ బెనర్జీ ధోరణికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు, బైపోకి వ్యతిరేకంగా బెంగాల్లో అని బీజేపీ చెప్తా ఉంది కదా. అంటే యాజ్ ఏ హోల్ ఎక్కడ చూసినా కానీ ఏజింగ్ లీడర్స్ ని పక్కన పెట్టే పరిస్థితి వచ్చేసింది. ఇంకో పక్కన జంజీ వారసత్వాన్ని వ్యతిరేకిస్తా ఉంది. దానికి తోడు ఏపీలో ఇంకా పెక్యులియర్ పరిస్థితులు ఏమున్నాయి? ఏపీ ఇప్పటికి విభజన జరిగి 12 ఏళ్ళైనా కానీ రాజధాని విషయంలో ఫ్లిప్ ఫ్లాప్ అవుతా ఉంది. పర్ఫార్మెన్స్ విషయంలో అంతంత మాత్రంగా ఉంది. హామీలు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చుకుంటా ఉన్నాము. ఇప్పటికీ 3 గంటే 4 గంటే అనే బంపర్ ఆఫర్లు ప్రకటించుకుంటూ ఉన్నాము. తీరా చూడబోతే గ్రౌండ్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరిగింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వచ్చిన ప్రధానమైన చేంజెస్ ఏమున్నాయి? ఉపాధి పరంగా కానీ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ రిజల్ట్ అంటారే అలాంటివి కానీ చూపించే పరిస్థితి ఎక్కడైనా ఉందా? లేకపోతే గనక ఆ జెన్జీ అండ్ జనరేషనల్ చేంజ్కి తోడు ఇది కూడా సవాల్ అవుతుంది టీడీపీ నాయకత్వానికి. అంటే 3 ఛాలెంజ్లు. ఒకటి ఏజింగ్ ఫ్యాక్టరు, 2 జెన్జీ మైండ్ సెట్, 3వది పర్ఫార్మెన్స్ కి సంబంధించి సహజంగానే వచ్చే బై ప్రోడక్ట్ యాంటీ ఇన్కంబెన్సీ అంటాం కదా, వ్యతిరేకత. అది ఈ 3 యాడ్ అయితే గనక పరిస్థితి ఎలా ఉండొచ్చు? 3 ఏళ్ల తర్వాత ఏపీ 3 ఎలా మారొచ్చు? ఇప్పటికి కనబడుతున్న ఇండికేషన్స్ ఏం చెప్తున్నాయి? కూటమికి 2 ఏళ్ళు పూర్తవుతా ఉన్నాయి కదా. మాట్లాడుకుందామా? కామెంట్ చేయండి. కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా, లాజికల్ గా, పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే చేయండి. కర్ణాటక ఇంపాక్ట్ చూసిన తర్వాత దేశ రాజకీయాలు మారుతున్న సరళిని గమనిస్తే ఏపీలో ఎలాంటి మార్పులు ఉండొచ్చు అనేది మీ వైపు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కామెంట్. దిస్ ఈజ్ కీ టాక్స్.